పాలకొల్లులో మండు టెండలో రిక్షా తొక్కిన మంత్రి నిమ్మల రామానాయుడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మేడే సందర్భంగా కార్మికులతో కలిసి ర్యాలీలో రిక్షా తొక్కిన నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడోను పురస్కరించుకుని రిక్షా కార్మికులతో కలిసి రిక్షా తొక్కుతూ ర్యాలీలో పాల్గొని గాంధీ బొమ్మల సెంటర్ నుండి మార్కెట్ యార్డ్ వరకు దాదాపు 5 కిలోమీటర్ల మేర రిక్షా తొక్కిన మంత్రి నిమ్మల రామానాయుడు. అనంతరం కార్మికులతో సభ నిర్వహించి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిరంతర శ్రామికుడు కార్మికుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని, కార్మికుల కోసం అహర్నిశలు కష్టపడుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా కార్మికులకు టీ-షర్ట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో వందలాదిగా పాల్గొన్న రిక్షా కార్మికులు, పలువురు నాయకులు, కార్యకర్తలు. ఈరోజు మేడే సందర్భంగా రిక్షా కార్మిక నాయకుల్ని తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ఒక సంక్రాంతి చూస్తూ ఉంటాం, ఒక రంజాన్ చూస్తూ ఉంటాం, ఒక క్రిస్మస్ చూస్తూ ఉంటాం. ఈ రంజాన్, క్రిస్మస్, సంక్రాంతి కంటే నాకు ఏదైతే ఈ మేడే వాటన్నిటికంటే కూడా ఒక పెద్ద పండుగగా నాకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఈ మేడే పెద్ద పండుగ నేను అంటూ ఉన్నానని అంటే, ఈరోజు ఈ సమాజంలో ఏ స్వార్థం లేకుండా కష్టాన్ని నమ్ముకునేటువంటి నిస్వార్థంగా ఉండేటువంటి వర్గం ఏదైనా ఈ ప్రపంచంలో ఉంది అంటే అది కార్మిక వర్గం, అది శ్రామిక వర్గం. అంతేకాదు, ఈరోజు కార్మిక వర్గంతో ఈ సమాజ అభివృద్ధి దోహదం ముడిపడి ఉంది. కార్మిక లోకంతో అభివృద్ధి ముడిపడి ఉంది అని ఘంటాపదంగా నేను చెప్తూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు మీరు వాడేటువంటి ప్రతి వస్తువు వెనక, మీరు ఉండేటువంటి ఏదైతే ప్రతి సౌకర్యం వెనక ఒక కార్మికుడు ఉన్నాడనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈవేళ మనం పట్టుకున్నటువంటి మైక్ దగ్గర నుంచి, మనం వేసుకున్నటువంటి చొక్కా దగ్గర నుంచి, మన జేబులో పెట్టుకున్నటువంటి పెన్ దగ్గర నుంచి, ఆ పెన్ రాయడానికి పెట్టుకున్నటువంటి పేపర్ దగ్గర నుంచి, మీరు ఏదైతే ఈ కెమెరా దగ్గర నుంచి, తివాచి దగ్గర నుంచి, ఇట్లా మీరు మనం వాడేటువంటి ప్రతి వస్తువు వెనక కార్మికుడు ఉన్నాడు. మనం వాడేటువంటి ప్రతి సౌకర్యం వెనక కార్మికుడు ఉన్నాడు. అందుకే అటువంటి కార్మికుల్ని గౌరవించుకోవాలి, అటువంటి శ్రామికుల్ని సత్కరించుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ రోజునే కాదు, గత 10-15 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా ధర్మారావు ఫౌండేషన్ ద్వారా మేడే ఉత్సవాన్ని పెద్ద ఎత్తున మన పాలకొల్లులో నిర్వహిస్తూ
ఆ మేడే ఉత్సవాల్లో కూడా ఆటో కార్మికులతో కలిపి కార్యక్రమాల్లో కానీ రిక్షా కార్మికులతో కలిపి కార్యక్రమాల్లో కానీ పాల్గొంటాం.